ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. ఎన్నికల అధికారులు పూర్తిస్థాయి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు అదేవిధంగా బోధన్, ఆర్మూర్, భీమ్గల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ స్టేషన్లు, మైక్రో అబ్జర్వర్లు, మైక్రో స్టేషన్లు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల నిర్వహణ జరుగుతుంది. మనతో మాట్లాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఉన్నారు. వారు సార్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలో 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ ఉంది. పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా జరగాలని బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలా సాగుతుంది సార్ ఇది? అందరికీ నమస్కారం అండి. ఇవాళ నిజామాబాద్ రేపు నిజామాబాద్ కార్పొరేషన్లోను, తర్వాత ఆర్మూరు, బోధన్ అండ్ భీమ్గల్ కార్పొరేషన్స్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయండి. మున్సిపల్ ఎలక్షన్స్ అండ్ కార్పొరేషన్ ఎలక్షన్స్. టోటల్ 146 వార్డ్స్ ఆబ్లిక్ కౌన్సిల్స్లో ఉన్నాయి, డివిజన్స్లో ఉన్నాయి, ఓటింగ్ ఉంది. సో వాటికి టోటల్ 220 లొకేషన్స్ ఉన్నాయి. అన్ని లొకేషన్స్ని ఐడెంటిఫై చేసుకోవడం, అన్ని ప్రాపర్గా ఉన్నాయో లేదో చూసుకోవడం, వాటి కాంపౌండ్ వాళ్ళు లేదంటే అదర్ ఫెసిలిటీస్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడం జరిగింది. వీటిని డివిజన్ చేసుకోవడం జరిగిందండి. హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ అండ్ నార్మల్ అని. హైపర్ సెన్సిటివ్ వచ్చి 59, సెన్సిటివ్ వచ్చి 72, నార్మల్ వచ్చేసి 89. ఇట్లా లొకేషన్స్లో డివైడ్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క హైపర్ సెన్సిటివ్ లొకేషన్స్లో కెమెరాస్, ప్రతి ఒక్క కెమెరాస్ ప్రాపర్ వెబ్ కాస్టింగ్తో పాటు హైపర్ సెన్సిటివ్ లొకేషన్లో బయట కూడా వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. సో దట్ వాడిని మేము కంటిన్యూస్గా ఫీడింగ్ ఎన్ఐసి సెంటర్ అట్లా కలెక్టర్తో పాటు మా కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూడా మేము ఫీడింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటితో పాటు మనం లా అండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లా అండ్ ఆర్డర్ పికెట్స్ వేసుకోవడం జరిగిందండి. 22 లా అండ్ ఆర్డర్ పికెట్స్ చేసుకోవడం జరిగింది. ఎంటైర్ రూట్ని ఇక్కడి నుంచి డిఆర్సీ సెంటర్ నుంచి తీసుకుని వాళ్ళ పోలింగ్ స్టాఫ్ దాకా వెళ్ళేదానికి, పోలింగ్ లొకేషన్ దాకా వెళ్ళేదానికి వెహికల్స్లో దాని బందోబస్తు ఇవ్వడం జరిగింది. వాటిని ప్రాపర్ ఎస్కార్ట్తో తీసుకువెళ్ళడం, ఇట్లా 38 రూట్స్ లాగా డివైడ్ చేసుకోవడం జరిగింది. అక్కడ ప్రాపర్గా అందరూ బందోబస్తు వేసుకోవడం. తర్వాత ఈ రూట్స్తో పాటు స్ట్రైకింగ్ ఫోర్స్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ అని డివైడ్ చేసుకోవడం జరిగింది. 15 మంది స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ర్యాంక్తో, 15 స్ట్రైకింగ్ ఫోర్స్, 5 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏసీపీ ర్యాంక్తో ఇవ్వడం జరిగింది. వీటి ఏంటి అంటే మన బందోబస్తు పీస్ఫుల్ కావాలి, జనాలు కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. మినిమం డిఫికల్టీతో వాళ్ళు ఓటు హక్కు ఉపయోగించి వెళ్ళిపోవడంటూ అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. 100 మీటర్స్ లైన్, 200 మీటర్స్ లైన్ యొక్క నిబంధనలు కానివ్వండి, చుట్టుపక్కల ఉన్న ఎటువంటి ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఓపెన్ లేకుండా ఉండడానికి అన్ని నోటీసులు ఇవ్వడం కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. సమస్యాత్మక ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తున్నారు. అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కింది స్థాయి సిబ్బంది? అంటే ఇది చెప్పింది మాట్లాడుకున్నట్టు ఇప్పుడు హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్ అని డివైడ్ చేసుకోవడం జరిగింది. వెబ్ కాస్టింగ్ లోపలతోనే పాటు బయట కూడా వేయడం జరిగింది. సో దట్ ఆర్ ఎయిమ్ లోపల బయట కూడా ఏమైనా జరుగుతుందా లేదంటే నియర్ బై లా అండ్ ఆర్డర్ పికెట్స్ అవన్నీ ద్వారా ముందటి నుంచి ఎన్ని ఉన్న ఛాన్సెస్ ఉన్నా కూడా ముందే ప్రివెంట్ చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవాలా, వినియోగించవద్దా అని ఓటరు నిర్ణయిస్తాడు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఓటును మేము బహిష్కరిస్తున్నామని చెప్తున్న ప్రదేశంలో వారిపైన ఎలాంటి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఆ ప్రాంతాల్లో ఓటును సద్వినియోగం చేసుకో దిశగా మీరు ఏమైనా సందేశం ఇస్తారు? అదే అండి, ప్రజాస్వామ్యం యొక్క అద్భుతం లేదంటే బ్యూటీ ఏదైనా అనుకోవచ్చు. ఓటు హక్కు వాడుకోవాలా, వాడుకోకూడదా అనేది కూడా ఓటర్ చేతిలో ఉంటుంది. కాకపోతే మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఓటు అనేది మన ప్రజాస్వామ్యంలో చాలా ఇంపార్టెంట్, ముఖ్య మూలమైన ఆధారం. దాన్ని ఉపయోగించుకోండి, అది గొప్ప ఆయుధం. దాన్ని వినియోగించుకుని మీకు కావాల్సిన భవిష్యత్తును మీరు నిర్ణయించుకునేదానికి మీ అవకాశం ఉంటుంది. తప్పకుండా అది వాడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. థ్యాంక్ యూ. మొత్తానికి చూసుకోవచ్చు, ఓటును అందరూ వినియోగించుకోవాలి. ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి హక్కు. ఓటును వినియోగించుకునే దిశగా ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేశాం. సమస్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. అజింతో గంగారెడ్డి, RTV నిజాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.